అందరికీ నమస్తే అండి. నా పేరు ద్వారా శివప్రసాద్. ముందుగా ఏవియన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. అలాగే నేను బీయింగ్ ఇంధన మీద కీ చైన్స్ మీద పేర్లు రాస్తూ జీవనోపాధి పొందుతున్నాను. అలాగే నేను దాదాపు ఈ ఫీల్డ్లో 35 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జీవిస్తున్నాను సార్. నేను చదువుకున్నది 10th వరకే చదువుకున్నాను. అయితే బీయింగ్ ఇంధన మీద స్టార్టింగ్లో అయితే బీయింగ్ ఇంధన మీద రాస్తూ అనేక రకమైన మామూలు పేర్లు రాస్తూ మనుషుల పేర్లు రాస్తూ కూడా నేను జీవనోపాధి పొందుతూ ఉన్నాను. అయితే దానిలో నాకు తృప్తి కలగలేదు. అయితే ఏదన్నా సాధించాలి, ఒక మంచిగా ఒక పేరు రావాలనే ఉద్దేశంతో ఒక బీయింగ్ ఇంధన మీద మామూలుగా అయితే 4-5 అక్షరాలు కూడా రాస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కాలంలో ఒకే బీయింగ్ ఇంధన మీద దాదాపు 15 అక్షరాలు రాయడం జరిగింది. అలాగే ఇంకా ఎక్కువ ఎందుకు రాయకూడదనే ఉద్దేశంతో అలాగే ఒక బీయింగ్ ఇంధన మీద 52 అక్షరాల వరకు కూడా ఏ నుంచి జెడ్ వరకు కూడా 52 అక్షరాలు రాశానండి. దానిలో అది ఫేస్బుక్లో పెట్టాము. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము కూడా ఉన్న ట్విట్టర్స్ ఇవన్నీ కూడా వాటిల్లో పెట్టాను. దాంట్లో పెడితే ఓఎంజీ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు చూసి మీరు తయారు చేశారా, ఎవరి దగ్గర మీరు నేర్చుకున్నారా, లేకపోతే మీరే తయారు చేశారా, లేకపోతే మార్కెట్లో కొన్నారా అని అడిగారు. లేదు సార్, నేను అప్పటికప్పుడు నేను తయారు చేశానండి అని చెప్పని అన్నాను. అయితే మీరు ఎలా తయారు చేశారు ఏంటనేది ఒకసారి లైవ్లో మాకు చూపించాలని అన్నారు. అలాగే సార్, నేను ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తానని చెప్పి 1 గంట వ్యవధి టైం పట్టిందండి అది అక్షరాలన్నీ రాయడానికి. అది రాసిన తర్వాత చూపించిన తర్వాత వాళ్ళు ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డులు అనేది నాకు ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా నాకు చాలా విధాల నేషనల్ సంస్థలకు సంబంధించి నాబార్డు చైర్మన్ గారు కానీ, లేదంటే లేపాక్షి కానీ, శిల్పారామం వాళ్ళు కానీ అనేక రకమైన సంస్థలు ఉన్నాయి. వాటిలో నా పేరు అనేది నమోదు చేయడం జరిగింది సార్. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడ మన ఇండియాలో జరిగిన ఎగ్జిబిషన్స్ అన్నింటిలో కూడా నన్ను పార్టిసిపేట్ చేస్తున్నాను నేను. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము అనేది అక్కడికి వెళ్ళి స్టాల్ కానీ అక్కడ అకామిడేషన్ కానీ అంతా కూడా మాకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మాలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు సార్. ఇలాగా మేము చిన్న వస్తువులు చేసుకుంటూ ఇలా జీవనోపాధి పొందుతున్నాము. కాబట్టి దానికి సంబంధించి కూడా మేమైతే చాలా పేదరికంలో ఉన్నాం, అతిథుల్లో ఉన్నాం సార్. మాకు పిల్లలు, మా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలంటే ఇప్పుడు దీని వచ్చే ఆదాయం సరిపోవట్లేదు. కాకపోతే ఏంటంటే మాలాంటి వాళ్ళని గుర్తించి మీరు గవర్నమెంట్ ఏదైనా సరే ఇన్స్టిట్యూట్ లాంటిది కానీ ఏర్పాటు చేయగలిగితే కనుక మేము ట్రైనర్గా కూడా వెళ్ళి మాకు ఈ వ్యాపారంతో పాటు ఈ బిజినెస్తో పాటు మేము ట్రైనింగ్ కూడా ఇవ్వటానికి మేము ముందుకు వస్తాం సార్. అలాగే చాలామంది ఉన్నారు, నాతో పాటే చాలామంది కళాకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు అనేది గవర్నమెంట్ నుంచి ఒక గుర్తింపు అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. సూక్ష్మ కళాకారుడు ఏం చేస్తున్నారు సార్? నేను సూక్ష్మ కళాకారులు అంటే ఒక పెన్సిల్ ములికి మీద మీ పేర్లు రాయడం కానీ, లేదంటే ఒక పెన్సిల్ ములికి మీద సందర్భాన్ని బట్టి మేడే సందర్భానికి సంబంధించి శుద్ధి గొడవలు కానీ, అలాగే ఒక వినాయకుడు కానీ అలా అనేక రకమైన వస్తువులన్నీ కూడా ములికి మీద తయారు చేసి పెన్సిల్ ములికి మీద నేను తయారు చేయడం జరిగింది. అలాగే మామూలుగా అప్పుడు ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి 14th ఉందనుకోండి, ప్రేమికుల రోజు. దాన్ని స్పెషల్గా ప్రతి ఈవెంట్కి కూడా ఒక స్పెషల్ అనేది ఉంటుంది. దసరా సందర్భంగా అమ్మవారి బొమ్మని అరంగుళం చెక్క మీద నేను చెక్కానండి. అలాగే ప్రేమికుల రోజు సందర్భించి కూడా బియ్యం గింజని లవ్ సింబల్ ఆకారంలో కట్ చేశానండి. అలాగే ఏదైనా కొత్తగా తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. రావి ఆకు మీద కూడా నేను చాలా రకాల బొమ్మలు సంబంధించి కూడా బొమ్మలు వేయటం జరిగింది. అలాగే రీసెంట్గా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బొమ్మను కూడా నేను బియ్యం గింజ మీద వేశాను. త్వరలో అవకాశం వస్తే కనుక వారికి ఇవ్వాలని నాకు కోరికగా ఉంది సార్. అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాను సార్. సార్, నేను చదువుకునేటప్పటి నుంచి కూడా నేను పేర్లు రాయడం, బొమ్మలు వేయడం అనేది నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక డ్రాయింగ్ మీద ఒక ఇంట్రెస్ట్గా వచ్చేస్తాను. నేను చదువుకునేటప్పుడు నేను డ్రాయింగ్ వేస్తూ వచ్చాను. అయితే దీనివల్ల అప్పట్లో నాకు అంత ఆలోచన రాలేదు సార్. దీన్ని ఎలాగా మార్కెటింగ్ చేయాలి అదని నాకు అంత ఐడియా రాలేదు. మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో దీని మీద ఏదో రకంగా ఎలాగోలా అంటే విజయవాడ, మెడ్రాస్ వెళ్ళి అనేక రకమైన వస్తువులు తీసుకొచ్చి నేను మార్కెటింగ్ చేస్తూ వచ్చాను. అయితే దానికి సంబంధించి నాకు పెద్దగా తృప్తి అనిపించలేదు. అయితే ఇప్పుడు దీన్ని ఏదన్నా చేయాలనే ఆలోచనతోటి నాలో ఉన్న కళని నేను ఏదో రకంగా మార్కెటింగ్ చేయాలి, దీని ద్వారా పేరు వస్తుంది, ఏదో 4 రూపాయలు కూడా వస్తాయని ఆశతోటి నేను ఒక డ్రాయింగ్ వేసి చదువుకునేటప్పుడు ఎలాగైతే డ్రాయింగ్ వేసానో దాన్ని ఒక పేపర్ మీద పెట్టడం, లేదంటే ఒక చెక్క మీద రాయడం, ఒక బియ్యం గింజ మీద రాయడం అనేది చాలా రకాల బొమ్మలు, వస్తువులు అనేది కూడా చేయడం జరిగింది. ఇలాగే మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు
ఇలాగ మీకు లైవ్లో మీకు అలాగే చూడండి, ఇలాగ పేరు ఏ పేరైనా సరే ఇలా చెక్క మీద కూడా కట్ చేస్తాం సార్. అంటే ఎంత పడుతుంది సార్ ఈ టైం ఒక బియ్యం మీద చెప్పండి. ఒక బీనియన్ మీద పేరు రాయాలంటే ఒక 5 నిమిషాలు అయిపోతుంది సార్. అలాగే ఒక బీనియన్ మీద రాయాలంటే, ఒక చెక్క మీద రాయాలంటే ఒక 10 మినిట్స్ అండి, 10 నిమిషాల్లో తయారు చేస్తుంది సార్. పెన్సిల్ మీద పెన్సిల్ మీద వచ్చి మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సార్. ఏదైనా గంట వ్యవధి. ఒక అరగంట గంటలోపు అయిపోతుంది సార్ ఐటమ్ అంతా కూడా. మీకు తయారు చేసి దాన్ని ఇక మార్కెటింగ్ అలా విడిగా ఇవ్వకుండా దాన్ని ఒక ఫ్రేమ్గా కూడా తయారు చేసి ఇవ్వడం అనేది అవుతుంది. అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ పెట్టుకునే కాస్ట్ని బట్టి కూడా మేము కాస్ట్ ఆఫ్ నుంచి మేము మార్కెట్లో తీసుకొచ్చి కొన్ని ఐటమ్స్ మార్కెట్లో దొరుకుతాయి ఫ్రేమ్లో కూడా దానికి అటాచ్ చేసి నేను ఫ్రేమ్గా తయారు చేసి ఇవ్వడం అనేది. బాగా గుర్తింపు వచ్చింది ఏదండి? బాగా గుర్తింపు వచ్చింది ఏంటి? బాగా గుర్తింపు అయితే బియ్యం గింజ మీదనండి. బియ్యం గింజ మీద 52 అక్షరాలు రాయడం అనేది బాగా గుర్తింపు వచ్చింది సార్. దాని తర్వాత ఇంకా దాంతోపాటు చెక్కల మీద రాయడం కూడా నేను ఒక గోరు మీద పట్టేంత సైజు ఎడ్ల బండిని తయారు చేశాను సార్. దాంట్లో ఏంటంటే మన జిఆర్ చింతల గారు నాబార్డు చైర్మన్ గారండి చూసి దానికి అవార్డు అనేది ఇచ్చారు సార్. ఇది బెస్ట్ స్టాల్ అవార్డు ఇది ఇచ్చారు సార్. దానికి వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సో మీరు ఏం చేయాలనుకున్నారు లాస్ట్ ఫైనల్ ఇది? ఫైనల్గా అయితే సార్ ఇప్పుడు ఇప్పుడు మాలాంటి కళాకారులు మాతోనే అంతమైపోకూడదు సార్. ఇలా కళను ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేమైతే ఉన్నాము. అయితే దానిలో భాగంగానే ఎవరికైనా సరే మేము ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే ముందుకు మేము ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే ఉత్సాహంగానే ఉన్నాము. ఎక్కడైనా సరే గవర్నమెంట్ వారు మాకు ఏదైనా ఒక చిన్న షెల్టర్లా ఇస్తే కనుక మీకు ట్రైనింగ్ అది ఇచ్చి మాలో ఉన్న కళని వాళ్ళు కూడా మేము పరిపూర్ణంగా వాళ్ళని మాలాంటి కళాకారులుగా తయారు చేయగలనని నా పూర్తి విశ్వాసం సార్.